హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే బ్లాక్ రైస్ గురించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో మీకు అందజేస్తాను. దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఎలా వండుకోవాలి, ఎప్పుడు తినాలి అనే డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది తెలుసుకుందాము. బ్లాక్ రైస్ తినడం వల్ల మనకి చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి అన్నమాట. ఫస్ట్ దీంట్లో అధికంగా ఫైబర్ అయితే ఉంటుంది. 23 యాంటీ ఆక్సిడెంట్స్ అయితే ఉంటాయి దీంట్లో. సైంటిఫికల్గా కూడా అది ప్రూవ్ అయింది. మళ్ళీ వెయిట్ తగ్గాలి అని అనుకునే వాళ్ళకి రోజు ఒక పూట ఒక చిన్న కప్పు ఈ బ్లాక్ రైస్ తీసుకున్నట్టయితే వాళ్ళు వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. షుగర్ లెవెల్స్ కూడా నార్మల్గా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇది స్లోగా డైజెస్ట్ అవుతుంది మన బాడీలో. అందుకని చెప్పేసి షుగర్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది చాలా కంట్రోల్డ్గా వస్తుంది. మనకి హార్ట్ బీట్ కానీ రక్త ప్రసరణ కానీ ఇంప్రూవ్ అవ్వడానికి ఈ బ్లాక్ రైస్ చాలా ఉపయోగపడుతుంది. క్యాన్సర్ పేషెంట్స్ అయినా తీసుకోవచ్చు. బ్రెయిన్కి చాలా మంచి పోషకాలను అందించడానికి ఈ బ్లాక్ రైస్ అనేది తోడ్పడుతుంది అన్నమాట. దీంట్లో లెస్ ఫ్యాట్స్ ఉంటాయి, లెస్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అన్నమాట. ఇది ఉడకడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. మనము నైట్ అంతా నానబెట్టినట్టయితే పొద్దున మధ్యాహ్నం తినాలి అని అనుకుంటే నైట్ నానబెట్టేసి ఒక కప్పుకి 4 కప్పులు వాటర్ పోసి అయితే ఉడికించుకోవాలి. కొంచెం ఉడకడానికి కూడా టైం కొంచెం ఎక్కువే పడుతుంది. మనకి స్లోగా డైజెస్ట్ అవ్వడం వల్ల ఆకలి కూడా తొందరగా వేయదన్నమాట. ఎక్కువగా తీసుకోకూడదు, రోజుకి 1 కప్పు మాత్రమే తీసుకోవాలి. ఫస్ట్లో తినడానికి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది, ఎందుకంటే చాలా గట్టిగా ఉంటుందన్నమాట. ఈ రైస్ ఎంత ఉడికినా కూడా మన వైట్ రైస్ అంత టేస్ట్ కానీ వైట్ రైస్ అంత సాఫ్ట్గా కానీ ఉండదు. కొంచెం గట్టిగా ఉంటుంది తినడానికి. ఫస్ట్ 4 రోజులు తిని అలవాటు చేసుకుంటే కనుక మన ఆరోగ్యం అయితే చాలా బాగుపడుతుంది కదా. కాబట్టి రోజు 1 కప్పు ఇది తీసుకోవడం అనేది చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న సబ్స్క్రిప్షన్ లైక్